భారతదేశం యావత్తు ఏ రాష్ట్రాన్ని చూసినా అక్కడ ఏదో ఒక అద్భుతం కనిపిస్తూనే ఉంటుంది. ఆ అద్భుతం వెనుక పౌరాణిక గాథ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రదేశాలలో ఒకటి పరాశర సరస్సు. హిమాచల్ ప్రదేశ్ గుండా సాగే హిమాలయ పర్వతాలలో దౌలాధర్ పర్వత శ్రేణులు ముఖ్యమైనవి. వీటిలో మండి అనే పట్టణానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పరాశర సరస్సు. సముద్ర మట్టం నుంచి 8000 అడుగుల పై ఎత్తున ఉండే ఈ మడుగులోకి కేవలం మంచు కరగడం వల్లే నీరు ఏర్పడుతుంది. ఆ నీరు ఎప్పటికప్పుడు ఆవిరైపోతూ ఉంటుంది. ఈ సరస్సు వెనకాల ఒక పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది. మహాభారత యుద్ధం తర్వాత పాండవులంతా కమ్రునాగ్ అనే యోధునితో కలిసి హిమాలయ పర్వతాల గుండా ప్రయాణిస్తున్నారట. అలా ప్రయాణిస్తూ ఉండగా కమ్రునాగ్ అనే ఒక చోట ఆగిపోయి ఆ ప్రదేశం తనకు చాలా నచ్చిందని, ఇక మీదట అక్కడే జీవించాలని అనుకుంటున్నానని చెప్పాడట. అందుకోసం నిత్యం తన దాహార్తిని తీర్చేలా అక్కడ ఒక సరస్సుని సృష్టించమని భీముని కోరాడట కమ్రునాగ్. ఆ కోరికను మన్నించి భీముడు తన మోచేతితో ఓ పర్వత శిఖరాన్ని తొలగించాడట. అలా ఏర్పడిన సరస్సే ఇది. భీముడు తన మోచేతితో శిఖరాన్ని నెట్టాడు అన్న వాదనకు బలం చేకూర్చేలా ఈ సరస్సు మోచేయి ఆకారంలో ఉంటుంది. ఇక ఈ సరస్సు కింద లోతైన పర్వతం ఉంది అనేందుకు సాక్ష్యంగా దీని లోతుని ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారట. మంచు తుఫానుల సమయంలో సరస్సులోకి పడే 100 అడుగుల దేవదారు వృక్షాలు కూడా మాయమైపోవడమే దీనికి తార్కాణం. ఈ సరస్సు మీద తేలుతూ ఉండే ఓ చిన్న ద్వీపం కాలానుగుణంగా సరస్సులోని ఒక మూల నుంచి మరో మూలకి కదులుతూ ఉండటం మరో విశేషం. పరాశర మహర్షి ఇక్కడ కొంతకాలం తపస్సుని ఆచరించాడు అని స్థల పురాణం పేర్కొంటోంది. ఆ కారణంగానే ఈ ప్రదేశానికి పరాశర సరస్సు అని పేరు వచ్చింది. ఆ పరాశర మహర్షి స్మృతి చిహ్నంగా ఈ శిరస్సు పక్కనే ఒక అందమైన చెక్క ఆలయం కూడా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఓ బాలుడు 18 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించాడని స్థానికులు చెబుతుంటారు. పైగా ఈ ఆలయం మొత్తాన్ని కూడా ఒకే ఒక్క దేవదారు వృక్షంతో నిర్మించారట. ఏటా మే, జూన్ నెలల మధ్య ఈ ఆలయం దగ్గర ఓ అద్భుతమైన జాతర జరుగుతుంది. ఆ జాతరలో పాల్గొనేందుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలంతా ఇక్కడికి చేరుకుంటారు. తమతో పాటుగా తమ గ్రామ దేవతలను కూడా ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆ ఆలయ ప్రాశస్త్యం గురించి తెలిసిన వారు ఎవరైనా సరే హిమాచల్ ప్రదేశ్కు వెళ్లినప్పుడు తప్పకుండా పరాశర సరస్సుని దర్శించి తీరుతారు.